హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ ఆనియన్. ఈరోజు మీ చిన్నోడు వంటలు చేయడానికి మళ్ళీ వచ్చేసాడు. ఈరోజు నేను ఒక వంట చేస్తున్నాను. మా మమ్మీ రోజు దోశలు పెట్టి ఇసుకిస్తుంది, అందుకని నేను అట్లు పిండితో గుంట పునుగు బొంగరాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు గుంట పునుగు బొంగరాలకి ఏమేమి కావాలో చూద్దాం. వాటికి కావాల్సినవి ఆయిల్, సాల్ట్, ఆనియన్, టొమాటో, మస్టర్డ్ సీడ్, జీరా, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్. ఇది దోశ బ్యాటర్. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. 2 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కాగింది. మస్టర్డ్ సీడ్స్ వేసుకుందాం. జీరా వేసుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, కర్రీ లీవ్స్ వేసుకుందాం. టొమాటోస్, ఇప్పుడు ఏవిని ఆపేద్దాము స్టవ్. ఇలా వేయించుకున్న వాటిని దోశ బ్యాటర్లో వేసుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్నవి పిండిలో కలుపుకుందాం. తగినంత సాల్ట్, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఎక్కేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు గుంట పునుగు బొంగరాలు వేసుకుందాం. ఇలాగే అన్నిట్లో వేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ఉడికినాయో లేదా మూత తీసి చూద్దాం. ఇవన్నీ ఒక్కొక్కటి తిరిగేసుకోవాలి.
మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక 5 minutes అలా. ఈ 2 వైపులు కాలి మూత తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. గుంట బొంగరాలు రెడీ. మీకు కావాలంటే ఇంట్లో చేసుకోండి, బాగుంటాయి. మీకు కావాలంటే మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకోండి. నేను చేసినట్టే చాలా బాగా వస్తాయి. ఇవి కూడా మూత పెట్టి ఉడికించుకుందాం. చట్నీ కారపొడి వేసుకొని తిందాం. ఈ ఉడికేలా మనం ఒక రోడ్ వేద్దాం. చూడండి ఎలా అవుతుంది లోపల కూడా. సూపర్. కారపొడి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. కొన్ని లోపల ఎలా ఉడికిందో చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.